ప్రశ్న అడగటానికి కారణం ఏంటంటే ఇదే. ఎందుకు 2 వారాలు ఆయన వాళ్ళందరూ నడిపించుకొని ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడంటే, ఇప్పుడు శిష్యులను ఒక ప్రశ్న అడగాలి. ఆ ప్రశ్న అడగటానికి కష్టపడి 2 వారాలు నడిపించుకొచ్చాడు ఇక్కడికి. అక్కడికి వచ్చి అంటాడు, ఇదిగో బాబు, ఇటువైపున మేక తల పెట్టినటువంటి వారిని ఆరాధిస్తున్నారు, ఇటు ఒక రాజుని విగ్రహంగా చేసుకున్నారు, ఇటు బబులోనులో ఒక దేవతని ఆరాధిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జనులు నా గురించి ఏమనుకుంటున్నారు, జనులు నా గురించి ఏమనుకుంటున్నారని దేవుడు శిష్యులను అడిగాడు. అప్పుడు శిష్యులు అన్నారు, నువ్వు బాప్తిస్మం ఇచ్చే యోహాను అని కొంతమంది అనుకుంటున్నారు అని యేసు ప్రభు చెప్పారు. మరి కొంతమంది అన్నారు, నువ్వు ఏలి అనుకుంటున్నారు, అప్పుడు ఏలియా వచ్చాడు కదా ప్రవక్త, ఏలి అనుకుంటున్నారు. కొంతమంది ఇరిమి అనుకుంటున్నారు. కొంతమంది ప్రవక్తల్లో ఒక ప్రవక్తవి, అందరితో పాటుగా ఒక ప్రవక్త అని చెప్తున్నారు యేసు ప్రభువా అని యేసయ్యకి సమాధానం చెప్పారు. ఓకే, మంచిదే. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, సరే జనులందరిని పక్కన పెట్టేసేయండి, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పాడు. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? జనులందరూ ఆ విధంగా అనుకుంటున్నారు. ఓకే, వాళ్ళని పక్కన పెట్టేస్తే, మీరు ఇన్నాళ్ళు నాతో తిరిగారు కదా, నాతో ఉన్నారు కదా, నా శిష్యు బృందంలో మీరు ఉన్నారు కదా, మీరేమనుకుంటున్నారు నా గురించి అని ప్రభు ప్రశ్నిస్తే, అక్కడ పేతురు చెప్పినటువంటి ఒక సందర్భం అండి. అక్కడ పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నువ్వు జీవము కలిగినటువంటి దేవుడవు. చదువమ్మా మాట. అక్కడ పేతురు చెప్పినటువంటి మంచి సమాధానం అండి. జాగ్రత్త గమనిద్దాము. పేతురు గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటి తెలుసా? అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను. ఎంత మాట చెప్పాడు చూడండి. నువ్వు సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడు క్రీస్తువు అని పేతురు చెప్పాడండి. అప్పుడు వెంటనే అన్నాడు దేవుడు, ఇది రక్త మాంసములు ధరించుకున్నాడు అంటే రక్త మాంసముల నుంచి పుట్టినటువంటి మాట కాదు, కానీ నా దేవుడు బయలుపరిచినటువంటి మాట, పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి మాట అని అప్పుడు యేసు ప్రభు చెప్పాడు. నీ రక్త మాంసములు ఈ గ్రహింపు నీకు తీసుకురావు, ఈ మాటను నువ్వు చెప్పలేవు, దీన్ని పలికించింది దేవుడే, అంటే పరిశుద్ధాత్మ దేవుడే పలికించాడని యేసు ప్రభు చెప్పాడు. అక్కడ చెప్పినటువంటి మాట, పేతురు చెప్పినటువంటి మాట, నువ్వు జీవము కలిగినటువంటి దేవుడు అయ్యా, సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడు క్రీస్తువు, నువ్వు మెస్సయ్యవని నేను నమ్ముతున్నానని పేతురు చెప్పాడు. అతని నమ్మకాన్ని చూడండి ఈ రోజున ప్రియులారా, ఎంత నమ్మకం పేతురు కలిగి ఉన్నాడు. ఆ తర్వాత పేతురు అక్కడి నుంచి ఒక 100 మీటర్లో ముందుకు వచ్చినాక యేసు ప్రభు అదే శిష్యు బృందానికి ఒక మాట చెప్తున్నాడు. పాపుల చేతికి మనిషి కుమారుడు అప్పగించబడతాడు, నన్ను పట్టుకుంటానికి వస్తారు, నన్ను బంధిస్తారు, నన్ను హింసిస్తారు, సిలువేసి చంపుతారు, నేను 3వ రోజున పాతి పెట్టబడి తిరిగి లేపబడతానని యేసు ప్రభు ముందుగానే శిష్యులకి చెప్తున్నాడు. తన సిలువ మరణ పునరుద్ధానమును గురించి శిష్యులకు చెప్తా ఉన్నాడు. యేసు ప్రభుకి ఆయన చనిపోతాడని తెలీదా? తెలుసు. ఆయన తిరిగి లేపబడతాడని కూడా తెలుసు. అన్నీ తెలుసు ఆయనకి. ముందు ఏం జరగబోతా ఉన్నాయి కూడా యేసు ప్రభుకి తెలుసు. కాబట్టి ఈ శిష్యులందరికి కూడా అదే మాట చెప్తుంటే, ఇప్పుడు పేతురు అంటాడు, ప్రభువా, నీకు అది దూరమైపోవునుగాక అన్నాడు. అరే, యేసు ప్రభు వచ్చిందే చనిపోవటానికి. యేసు ప్రభు చనిపోకపోతే మానవాళికి రక్షణ అనేది రాదు. మానవుడు రక్షించబడాలంటే ఇక్కడ ఈయన వధించబడాలి, ఈయన చనిపోవాలి, ఈయన ప్రాణాన్ని పెట్టాలి, రక్తాన్ని చిందించితేనే ప్రపంచ మానవాళికి రక్షణ అనేది అనుగ్రహించబడింది. కాబట్టి దాని నిమిత్తమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దాన్ని చెప్తూ ఉన్నప్పుడు అది నీకు జరగకూడదు, నువ్వు అలాగా అవ్వకూడదని పేతురు చెప్తే, వెంటనే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? సాతానా, నా వెనకకు పో అన్నాడు. ఎవరిని? పేతురుని. మరి ఇప్పుడే కదా పేతురుని ఒక ప్రశంసించాడు. పేతురు ఎప్పుడైతే పేతురుని నా గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు, పేతురు 12 మంది శిష్యుల్లో పేతురు ఒక్కడే నువ్వు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పాడో, అప్పుడు యేసు ప్రభు అతన్ని ప్రశంసించి, ఇదిగో సీమోను అనేటువంటి పేతురు, నీవు కైఫా అని పిలువబడతావు, అంటే రాయి, కైఫా అంటే రాయి, నీ మీదే నేను సంఘాన్ని
కడతాను అన్నాడు. అంటే ఎంత ఆధిక్యత ఇచ్చాడో చూడండి. పేతురు మీదే, అంటే పేతురు అనేటువంటి రాయి మీదే నేను సంఘాన్ని కడతాను, క్రైస్తవ సంఘాన్ని నేను కడతానని దేవుడు ఒక వాగ్దానాన్ని అక్కడ పలికాడు. అంత వాగ్దానాన్ని పొందినటువంటి పేతురు కొంతసేపటికే ఆ మాట పలికాడంటే దాని ఆంతర్యం ఏంటి తెలుసా? ఒక్కొక్కసారి విశ్వాసాలకి పిలువబడుతున్నటువంటి వాడు జారిపోతూ ఉంటాం. కొంత అవిశ్వాసంతో అపవాదిగాడు ఎంటర్ అవుతూ ఉంటాడు. ఒకప్పుడు మంచి ప్రార్థన చేసి స్వస్థతలు అనుగ్రహించినటువంటి వారులే, వాళ్ళ ప్రార్థన వల్ల అద్భుతాలు జరిగినాయి. అద్భుతాలు లేవని నేను అంటలా, అద్భుతాలు జరిగినాయి. అయితే ఇప్పుడు జరుగుతున్నాయండి అంటే చెప్పలేం. ఇప్పుడు జరగకపోయినా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? జరుగుతున్నట్టుగానే నాటకం ఆడుతున్నారు. ఈ రోజున జరిగిస్తున్నట్టుగా నాటకం ఆడుతూ ఉన్నారు. ఒకప్పుడు దేవునిలో ఉన్నటువంటి వాళ్ళు, పాస్టర్లు కానీ, బోధకులే కానీ, దైవజనులు, విశ్వాసులు కొన్ని సందర్భాల్లో పడిపోతారండి, దేవునికి దూరం అయిపోతారు. అపవాదిగడి పట్టేసి విశ్వాస జీవితాన్ని దిగజార్చేటువంటి పరిస్థితుల్లో దాన్ని గ్రహించుకోకుండానే ఇంకా అద్భుతాలు ఉన్నాయి అని చెప్పేసి ప్రార్థన చేసి మనుషుల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఈ రోజున అదే ఇంకా జరుగుతూ ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఫ్యాన్ని కనుక మనం ఆఫ్ చేసామనుకో, స్విచ్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది? ఫ్యాను వెంటనే ఆగిపోద్దా? ఆగదు, కొంతసేపు తిరిగిద్ది ఇలాగా. అద్భుతాలు ఒకప్పుడు జరిగినాయి అని ఇప్పుడు జరుగుతాయని అని చెప్పేసి చెప్పలేనంటే ఆ ఫ్యాన్ అద్భుతాలు ఆగిపోయినప్పుడు కూడా వాళ్ళ జీవితాల్లో అపవాదిగా ఎంటర్ అయినప్పుడు కూడా కొంత తిరిగి ఆగినట్టుగానే వాళ్ళ జీవితాలుగా అట్లాగే ఉండి మనుషుల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇదే పేతురు, దేవుణ్ణి ఎరిగినటువంటి పేతురు ఇక్కడికి వచ్చేప్పటికే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి అపవాదిగాడి చేత ప్రేరేపించబడి అది నీకు జరగకుండునుగాక, అది నీకు దూరమవునుగాక అని పలికాడు. ఇప్పుడు దేవుడు అదే పేతురుని ఏ విధంగా అయితే ఆయన వాగ్దానం చేశాడో ఇప్పుడు పేతురుని అన్నాడు సాతానా అని పిలుస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు పేతురుని సాతానా అని పిలుస్తున్నాడు. మీరు జాగ్రత్తగా గమనించిన ప్రియులారా, అదే మాటని ఇస్కరియోతు యోధా కూడా మనము చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనంలో ఒక మాట ఉంటుంది. యేసు ప్రభు ఈ జనసమూహమును, అంటే ఒక ప్రాంతానికి వచ్చి జనసమూహం అంతా కూడా విపరీతంగా ఆయన వెంబడిస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్తే అక్కడ చుట్టూ కూడా కొన్ని లక్షల మంది ప్రభు చుట్టూ ఉండేవాళ్ళు. అయితే శిష్యుల బృందం కూడా దాదాపుగా యేసు ప్రభుకి 12 మంది శిష్యులు మాత్రమే కాదండి, 70 మంది శిష్యులు ఉన్నారు. 70 మంది శిష్యులు యేసు ప్రభుకు ఉంటే అందులో ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు ఈ 12 మంది శిష్యులు, అపోస్తులు అనేటువంటి 12 మంది శిష్యులు. అక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, ఎవరైతే నా రక్తాన్ని తాగి నా శరీరాన్ని తింటారో, ఆ మాట చదువమ్మా, 65వ వచనంలో ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 65వ వచనం చదువమ్మా. మరియు ఆయన ఆ 64వ వచనం యోహాను సువార్త 6వ అధ్యాయము 64వ వచనం. నా శరీరము నిజమైనటువంటి ఆహారము, నా రక్తము నిజమైనటువంటి పానమునై ఉన్నది. నా శరీరమును తిని నా రక్తమును తాగువాడే ఎక్కడికి వెళ్తాడంట? నిత్య జీవం కలవాడు, నిత్య జీవానికి వెళ్తాడు. అంత్య దినముల్లో నేను వాడిని లేపుతాను అని ప్రభు అక్కడ ఉన్నటువంటి 70 మంది శిష్యులు, అక్కడ ఉన్నటువంటి కొంతమందిని ఉద్దేశించి ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడు? నిత్య జీవము నీకు కలగాలంటే, నిత్య జీవములోకి నువ్వు రావాలంటే నా శరీరాన్ని తినాలన్నాడు, నా రక్తాన్ని తాగాలన్నాడు. వెంటనే వీళ్ళకి దెమ్మ తిరిగిపోయిందండి. వీడెవడరా ఇలాంటి మాట మాట్లాడతాడు? ఆయన శరీరాన్ని తినమంటాడు, ఆయన మాంసాన్ని తినమంటాడు, ఎవడురా ఆయన రక్తాన్ని తాగమంటారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సనుక్కుంటున్నారు ప్రభు యేసుక్రీస్తు మీద. అంతే కదా, ఈ రోజున ఎవరికైనా రోగం వచ్చింది అనుకోండి. ఇప్పుడు మొన్న కోవిడ్ వచ్చింది, కరోనా వచ్చింది.
నేను ఇలాగే నిలబడి ఎవరైతే నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగుతారో మీ కోవిడ్ వచ్చిన వాళ్ళకి పోద్దంటే మీరేమంటారు? పిచ్చేని పట్టిందండి పాస్టర్ గారికి అంటారు కదా. ఇప్పుడు యేసుప్రభు కూడా అదే మాట అంటున్నాడు, ఎవరైతే నా శరీరాన్ని తింటారో నా రక్తాన్ని తాగుతారో వాళ్ళు మాత్రమే నిత్య జీవంలోకి వస్తారని చెప్పేసి, ఒకవేళ మరణించినప్పుడు కూడా వారు తిరిగి లేపబడతారని ప్రభు చెప్పినప్పుడు వీళ్ళకి అర్థం అవ్వలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది. ధర్మశాస్త్రం ప్రకారము దేవుడు ఏం చెప్పాడంటే ఒక మాట చెప్పాడు, ఆదిలోనే ఒక మాట చెప్పాడు. 9వ అధ్యాయంలో ఉంటుంది ఆదికాండంలోనే. ఆయన ఏం చెప్పాడంటే మీరు జంతువులను తినండి, మాంసాన్ని తినండి, కానీ రక్తాన్ని తినొద్దు అన్నాడు. కారణం ఏంటంటే ప్రాణం అనేది రక్తంలో ఉంటుంది కాబట్టి ఆ రక్తాన్ని మీరు తాగొద్దు, తినొద్దు, మాంసాన్ని తినండి అని దేవుడు చెప్పాడు. ఈ రోజున నవీన సైంటిస్టులు 1615 సంవత్సరంలో చాలామంది శాస్త్రవేత్తలు ప్రాణం ఎక్కడుందో మనిషిలోనని చాలా ప్రయోగాలు చేశారు, చాలా పరిశోధనలు చేశారు. మొదటి కాడ నుంచి కూడా గొప్ప శాస్త్రవేత్తలు వాళ్ళు నమ్మింది ఏంటంటే మనిషి యొక్క ప్రాణము కిడ్నీలో ఉంటుందని కొంతమంది నమ్మేవాళ్ళు, కొంతమంది గుండెలో ఉండేదని చెప్పేవాళ్ళు, హార్ట్లో ఉంటుంది ప్రాణం అనేవాళ్ళు, కొంతమంది ఈ యొక్క ఊపిరితిత్తుల్లో ఇలాగ నమ్మేవాళ్ళు. మనిషి ప్రాణం అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది అవయవాలని చెప్పేవాళ్ళు. 1600 సంవత్సరాల వరకు కూడా మనిషి ప్రాణము రక్తంలో ఉంటుందని ఎవరు చెప్పలేదండి. ఒక ఆయన ఎట్టకేలకు 1617వ సంవత్సరంలో విలియం హార్వే అనేటువంటి ఒక సైంటిస్టు, అమెరికన్ సైంటిస్టు, ఆయన క్రైస్తవుడండి, ఆయన రక్తంలో ప్రాణం ఉంది అని కనుక్కున్నాడు. మనిషి యొక్క ప్రాణము రక్తంలో ఉంది కనుక్కున్నాడు. కానీ ఈ మాట ఆదిలోనే మనిషిని సృష్టించినటువంటి దేవుడు ఆదాముకి అవ్వకి ముందే చెప్పేశాడు. ఏమని చెప్పాడు తెలుసా? వాళ్ళందరికీ, నోవాహుకి ఆ టైంలో వాళ్ళకి చెప్పినటువంటి మాట ఏంటంటే నువ్వు జంతువులు రక్తాన్ని నువ్వు తినకూడదు, కారణం ఏంటంటే రక్తంలో ప్రాణం ఉందని బైబిల్లో చెప్పేశాడండి దేవుడు. మీకు అర్థమైందండి? కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పాడు. 1600 సంవత్సరాల్లో మానవుడు దాన్ని కనుక్కున్నాడు. అవునండి, నిజమేనండి, బైబిల్ నిజమే చెప్పింది. ఇగో రక్తంలో ప్రాణం ఉందని చెప్పారు. ఇప్పుడు అందుకని యేసుప్రభు ఎవరైతే జంతువుల రక్తాన్ని ఎవరైనా కొంతమంది ఏం చేస్తారంటే జంతువుల రక్తాన్ని వండుకొని తింటూ ఉంటారు. తినకూడదండి. అలా తినటం వల్ల ఏమో తెలుసా? 25 రకాల జబ్బులు వస్తాయంట. 25 రకాల జబ్బులు వస్తాయి. ఎవరైనా జంతువుల రక్తాన్ని ఎవరైనా కనుక తింటే కనుక 25 రకాల జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయి, జాగ్రత్త. అందుకని దేవుడు తినొద్దు అన్నాడు, ఎందుకంటే అందులో ప్రాణం ఉంటుంది. అందుకని యూదులు ఏం చేసేవాళ్ళంటే అక్కడ ఇప్పుడు ముస్లింలు కనుక హలాల్ అంటారు, కొన్ని ప్రాంతాల్లో హలాలు చేయబడింది అంటారు. అంటే ఏంటి అంటే పేకను కోసి ఆ రక్తాన్ని మొత్తాన్ని తీసేసి వాళ్ళు అమ్ముతారు, వాళ్ళు కూడా అలాగే తింటారు. యూదులు కూడా అంతే, యూదుల యొక్క ఆచారం కూడా అంతే. ఆ మాంసాన్ని రక్తం అంటే దాన్ని జంతువుల్ని వధించి పేక కోసి రక్తాన్ని మొత్తాన్ని కాచేస్తారు. రక్తంతో ఇంత రక్తం కూడా ఉండదండి, శుభ్రంగా వాళ్ళు కడుగుతారు. అసలు రక్తం అనేది ఉండదు, ఎర్రగా ఉండదు. బాగా క్లీన్ చేస్తారంట, దాన్ని బాగా క్లీన్ చేసి దాన్ని వండుకొని తింటారు. ఎందుకు అంటే కారణం ఏంటంటే ప్రభువు చెప్పాడు అప్పుడే దేవుడు, మీరు రక్తాన్ని భుజించకూడదని. మీకు అర్థమైందా? కొంతమంది పేకని పిసికేసి తింటూ ఉంటారు, అలా తినకూడదు. లోపలే ఉండిపోతే రక్తం, అలా వండుకొని తింటూ ఉంటారు, అలా తినకూడదు. ఇది బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇప్పుడు యేసుప్రభు అంటాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో నా రక్తాన్ని తాగనన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఈయన. రక్తాన్ని తాగొద్దని దేవుడు చెప్తే ఈయనేంటి రక్తాన్ని తాగమంటాడు, నా శరీరాన్ని భుజించమంటాడు అని చెప్పేసి అక్కడ యేసు ప్రభు నుంచి వాళ్ళు ఏం చేశారు తెలుసా? దూరంగా వెళ్ళిపోయారు. అదే ఉంటుంది, చదువమ్మా. అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనంలో ఉంటుంది. 666 ఇది 666 666 666 అంటాం కదా, 666 ముద్ర వస్తుంది అంటాం కదా. అలా అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకకు తీసి మరి ఎప్పుడు కూడా యేసు ప్రభు దగ్గరికి రాలేదంటండి వాళ్ళు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా?
ఆ మిగతా 12 మంది అక్కడ నిలబడి ఉంటే వాళ్ళని అడుగుగా, ఇది అండర్లైన్ చేసుకోండి. అప్పుడు సీమోను పేతురు, ప్రభువా ఎవరి దగ్గరికి వెళ్తాం మేము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడువయ్యా, నీ నోటులో నిత్య జీవం ఉంది, నీ మాటల్లో జీవం ఉంది ప్రభువా అని, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకేసు నేను మిమ్మల్ని 12గురిని, మీలో ఒకడు సాతాను. ఇది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీలో ఒకడు సాతాను అని చెప్పి యేసు ప్రభు అతను ఎవరో కూడా చెప్పాడు. అక్కడ యోధా అని కూడా ఉంటుంది. సీమోను ఇస్కరియోతు యోధా అక్కడ పేరు ఉంటుంది. ఇప్పుడు చాలమ్మా, ఇక్కడ ఎందుకు ఈ మాటను చదివించానంటే, అక్కడ పేతుర్ని ఏమని చెప్పాడు? సాతాను అని పిలిచాడు. సాతాను అని పిలిచాడు పేతుర్ని. ఇక్కడ ఇస్కరియోతు యోధాను కూడా సాతాను అని చెప్పాడు యేసు ప్రభు. ఇది గమనించాలి మీరు. అంటే ఇద్దరు కూడా సాతాను అని పిలవబడినటువంటి వాళ్ళే, అపవాదు లక్షణాలు కలిగినటువంటి వారికి సంబోధించబడ్డారు యేసు ప్రభు ద్వారా. ఇద్దరు ఒకే స్వభావం కలిగినటువంటి వాళ్ళే. అయితే పేతురు మాత్రమే పరలోకానికి ఎందుకు వెళ్ళాడు, యోధా మాత్రమే నరకానికి ఎందుకు వెళ్ళాడు అనేది మనం పరీక్షిస్తూ ఉన్నాం. ఇద్దరు ఒకే సమాన అనుభవంతో ఉన్నప్పుడు, ఇద్దరు కూడా సాతానును పిలబడినప్పుడు, ఒకరు ఎందుకు పరలోకానికి వెళ్ళారండి, మరొకరు ఎందుకండి నరకానికి వెళ్ళాడనే ప్రశ్న మనం వేసుకోవాలి. మీకు అర్థమైందండి? ఇప్పుడు యోధాని సాతానని పిలిచాడు, పేతురును కూడా సాతానని పిలిచాడు. సందర్భం, ఇద్దరు సమాన అనుభవం కలిగినటువంటి వ్యక్తులుగా ఇక్కడ కనపడుతూ ఉన్నారు. ఇక్కడ పేతురు యేసు ప్రభుని ఒక చోట అన్నాడు, ఏమనుకుంటున్నారు నా గురించి అని చెప్పేసి అడిగితే, అప్పుడు పేతురు ఏం చెప్పాడంటే, నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు అని చెప్పాడు. ఇక్కడ ప్రభు ఇదే ప్రాంతంలో ఆయన ఎప్పుడైతే నా రక్తాన్ని త్రాగి నా శరీరాన్ని భుజిస్తారో వాళ్ళు నిత్య జీవాన్ని పొందుతారని ఎప్పుడైతే చెప్పారో, మిగతా 70 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోతే ఇంకా ఎప్పుడు కూడా యేసు ప్రభు దగ్గరికి రాలేదంట. కానీ అక్కడ ఉన్నటువంటి 12 మంది శిష్యులు, మిగతా శిష్యులందరూ అక్కడ నిలబడితే వారిని దేవుడు అడిగాడు, మీరు కూడా వెళ్ళిపోతారని నన్ను విడిచి వెళ్ళిపోతారని యేసు ప్రభు అడిగితే, అప్పుడు పేతురు చెప్పినటువంటి మరొక విషయం ఏంటి తెలుసా? ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాం? నీ మాటలో జీవం ఉంది, జీవము కలిగినటువంటి మాటలు నువ్వు కలిగి ఉన్నావు, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తాం, మేము ఎక్కడికి వెళ్తాం అని ఒక మంచి సాక్ష్యాన్ని పేతురు చెప్పాడు. జాగ్రత్త గమనిస్తే, ఇంత పేతురు, ఇన్ని లక్షణాలు కలిగినటువంటి పేతురు సాతానుగా పిలవబడ్డాడు. ఇక్కడ ఇస్కరియోతు యోధా కూడా ఇక్కడ సాతానుగా పిలవబడ్డాడు మొదటిగా. అయితే ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తులకు కూడా దేవుడు ఒక ప్రాంతంలో రెండోసారి ఒక వార్నింగ్ ఇచ్చాడు. అదేంటో తెలుసా? మత్తయి సువార్త 26వ అధ్యాయంలో పస్కాను ఆచరించడానికి ఆయన మేడ గదిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికి కూడా ఒక మాట చెప్పాడు, ఇద్దరికి హెచ్చరించాడు. ఎందుకు? ఇద్దరు సాతానులుగా పిలువబడ్డారు, అలాగే పిలిచాడు. ఇద్దరికి కూడా దేవుడు హెచ్చరించాడు. ఏంటి తెలుసా? యోధాకు వచ్చేసి, మీలో నన్ను ఒకడు అప్పగించబోతున్నాడు అన్న మాటను అక్కడ చెప్పాడు. చెప్పి యోధాకు చెప్పాడు, నువ్వు కానిచ్చేయి, నువ్వు పని కానిచ్చేసాయి. అక్కడ ఏం చేస్తాడంటే, మనుష్య కుమారుని ఎవరైతే అప్పగించబోతున్నవారో వారికి శ్రమ అని చెప్పాడు యేసుప్రభు. వారికి శ్రమ అని చెప్పి యోధాకి కూడా ఒక అవకాశాన్ని ఇచ్చాడండి. యోధాను కూడా హెచ్చరించి అక్కడి నుంచి యోధా వెళ్ళిపోయాడు. ఆ పస్కాని ఆచరించేటప్పుడు యోధాని బట్టి దేవుడు అక్కడ ఒక హెచ్చరికనిచ్చాడు. అలాగే పేతురుకు కూడా ఒక హెచ్చరికనిచ్చాడు. ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచేవాడు ఎవరో వాడే నన్ను అప్పగిస్తాడు. ఆ మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబోతున్నాడో ఆ మనుషునికి శ్రమ.
ఆ మనుషుడు పుట్టని ఉన్న ఎడల అతనికి మేలని యేసుప్రభు చెప్పాడు. ఎవరు ఆ మనుషుడు? యేసుప్రభు తెలుసు, యోధ. ఆయన అప్పగించినటువంటి యోధ, అక్కడ పేరు ఉంది, ఇస్కరియోతు యోధ. యోధాకి ఏం చెప్పాడంటే, నీ పని నువ్వు కానీ అయ్యా అని చెప్పి, అపవాది చేత నువ్వు లోబడిపోయావు కాబట్టి అపవాదికి అక్కడ హెచ్చరించాడు దేవుడు, యోధాని హెచ్చరించాడు.